ప్రమీల గారు, ప్రమీల చిన్నయ్య గౌడ్ గారు మా గుర్తు కత్తెర గుర్తు బీఆర్ఎస్ పార్టీ తరఫున బలపరిచిన అభ్యర్థి. మేము ఇప్పుడే కాకుండా ఎలక్షన్ రాకముందు నుంచి కూడా పబ్లిక్తో బాగుండి వాళ్ళ బాగోగులు చూసుకుంటూ వాళ్ళ కష్టాల్లో ఉన్న సుఖాల్లో ఉన్న ఎల్లప్పుడూ మేము వాళ్ళ విన్నట్టు ఉండి వాళ్ళకి ధైర్య సాహసాలతో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు అవకాశం బీసీ మహిళ రావడం వల్ల గెలవడం జరిగింది. కావున పబ్లిక్ మా మీద నమ్మకం పెట్టి ఓటేసి కత్తెర గుర్తు ఓటేసి గెలిపిస్తారని ఆశతో ఉన్నాం. సార్, మీ కత్తెర గుర్తు మీరు గెలవడం, మీ సర్పంచ్ అభ్యర్థి గెలవడం వల్ల మీరు ఫస్ట్ ఆ గ్రామంలో మీరు తీసుకునే పనులు ఏంటి సార్? అభివృద్ధి పనులు ఏంటి? దారుల్లో మొట్టమొదటిగా ఉన్న ప్రాబ్లం ఏంటంటే అండర్ డ్రైనేజు, సీసీ రోడ్డు, ఎలక్ట్రికల్ ఉన్నాయి. కాబట్టి ఈ 3 సమస్యలు ఫస్ట్ తీసుకొని మిగతా సమస్యలు దశల వారీగా చేద్దామని అనుకుంటున్నాం. యూత్కు మీరు ఇచ్చే సందేశం ఏంది? యూత్ మీతో కలిసి ఎలా నడుస్తున్నారు సార్? యూత్ మా వెంబడి ఎందుకున్నారంటే మేము ఇచ్చిన ఆమె ఖచ్చితంగా కట్టుబడి ఉండి మాకు ఏ అవసరం ఉన్నా ఏ టైంలోనైనా ఫోన్ చేసినా ఏ టైంలో ఏది అడిగినా వీళ్ళు వెనుక జరగారు ముందుంటారనే ఉద్దేశంతో వాళ్ళు యూత్ మా వెంబడి ఉన్నారు. కాబట్టి ఆ నమ్మకంతో పనిచేస్తున్నారు. సరే, ఇప్పుడు దారూర్ అంటే చుట్టుపక్కలంతా వ్యవసాయ పరిత గ్రామాలు ఇది. సో మీరు గ్రామాలలో ఇప్పుడు వ్యవసాయం గురించి మీరేం చర్యలు తీసుకుంటారు? మీ ఊరు వ్యవసాయంలో మొట్టమొదటిగా దారులో ఉన్న సమస్య కోతుల బెడద. ఆ కోతుల బెడద గురించి ఎలాంటి చర్యలు తీసుకోవడానికి గవర్నమెంట్ తరఫున వాటిని ఏ విధంగా నిర్మూలించాలనే దాన్ని తీసుకుంటాం. పిల్లలకు వాళ్ళు స్వశక్తితో బతకాలి, వాళ్ళ కాలం మీద వాళ్ళు బతకాలి అంటే కొంచెం ఉంటాయి కదా, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఉంటాయి కదా, వాళ్ళ పథకాలకు మీరు ఎలా సహాయపడతారు సార్? వాళ్ళ ప్రభుత్వ పథకాలు అనేది వాళ్ళు చెప్పడం జరిగింది కానీ దాన్ని చేయడం లేదు. కాబట్టి ఖచ్చితంగా మేము దాన్ని పోరాడి ఖచ్చితంగా అవి చేసే విధంగా పనిచేస్తాం. పార్టీ ప్రెసిడెంట్ ఈ ఇండివిజువల్ ఎలక్షన్ క్యాండిడేట్ని బట్టి మేము సపోర్ట్ చేసుకుంటాం. మనకు అందుబాటులో ఉంటాడు, ఎప్పటికీ అందుబాటులో ఉంటాడు క్యాండిడేట్. ఆమె క్యాండిడేట్ భర్త అందుబాటులో ఉంటాడు. నలుగురు పిలుస్తూ వస్తుంది. మాకు పని కావాలి ఊర్లో. మా డిమాండ్ ఏమన్నా అంటే బొందలగడ్డలో బౌండరీ, స్కూల్ బౌండరీ కంపడవాలి, ఈద్గా కంపడవాలి. మేము గెలిపించి ఈ పనులు అన్నీ చేయించుకుంటామని మాకు భరోసా ఉన్నది. ఇప్పుడు చేస్తాడు కూడా. ఓకే, మేము చేయించుకుంటాం. మీ కమ్యూనిటీ సపోర్ట్ ఎలా ఉంటుంది సార్? మంచిగా ఉంటుంది. మేడం, మీ పేరు? ప్రమీల, బీసీ మహిళ. మేడం, మీరు ఈ సర్పంచిగా అభ్యర్థిగా నిలబడడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే బీసీ మహిళ వచ్చినందుకు నిలబడ్డాము. మేమేంటే రోడ్లో అన్ని పనులు చేయడానికి ముందు అడుగుంటామని ఎప్పుడు మేము రాజకీయంలో దిగలేం. ఫస్ట్ టైం రాజకీయంలో దిగుతున్నందుకు చూద్దాం, గ్రామ సేవ చేద్దామని గ్రామాభివృద్ధి గురించి మేము నిలబడ్డాం. సో మీ తోటి మహిళలకు మీరు ఎట్లా సహాయం అందిస్తారు? తోటి మహిళలకు ఎప్పుడు అందుబాటులో ఉంటా, ఏ టైంలో ఎప్పుడైనా ఎక్కడున్నా, అప్పుడు ఫోన్లు చేసినా ఎక్కడున్నా అందుబాటులో ఉంటానని చెప్తున్నారు. మేడం, మీకు ఓటేయాలంటే మీరు ఏం అభివృద్ధి చేస్తారు? మీకు ఎందుకు ఓటేయాలి మేడం? మా మంచితనం చూసి మా అభివృద్ధి చేసే పనుల గురించి వాళ్ళు ఎప్పుడు అందుబాటులో ఉంటామని ఓటేస్తారని.